ఒకప్పుడు తెలంగాణ అంటే టిఆర్ఎస్ అంటే కేసీఆర్ పేరు చెప్పినా టిఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. కానీ ఇప్పుడు మాత్రం లెక్క మారిపోయింది. గత 2 ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రంతో ముందుకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం రూట్ మార్చారు. అభివృద్ధి అజెండాతో ప్రచారంలోకి దూకెళ్లారు. తన ఎదుగుదలకు కారణమైన మూలాలను విస్మరిస్తున్న కేసీఆర్ ఎంతవరకు రాణిస్తారు? ప్రజలు కేసీఆర్ ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఎన్నికల్లో గేరు మార్చిన కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం లేకుండా ప్రసంగాలు, అభివృద్ధి అజెండాతో మాటల తూటాలు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు పెట్టిన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్పు, పార్టీ పేరు మార్పుపై ప్రతిపక్షాల ఆగ్రహం. తెలంగాణతో కేసీఆర్ పేగుబంధం తెగిందని విసురులు, ప్రతిపక్షాల విమర్శలతో ఆత్మరక్షణలో కేసీఆర్. జాతీయ రాజకీయాలు వదిలి తెలంగాణలోనే పర్యటన. రాజకీయాలందు తెలంగాణ రాజకీయం వేరయ్యా అనేలా ప్రస్తుతం పాలిటిక్స్ నడుస్తున్నాయి. అసలు తెలంగాణ రాజకీయం అంటే టిఆర్ఎస్ అంటే కేసీఆర్ పేరు చెప్పినా టిఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. సీఎం కేసీఆర్ కు రాజకీయంగా తిరుగులేని స్థానం ఇచ్చింది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదు, ఉద్యమం. ప్రజల్లో తెలంగాణపై ఉన్న ప్రేమను ఉద్యమంగా మార్చటం, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం వల్ల కేసీఆర్ కు రాజకీయంగా బాహుబలిలాగా ఎదిగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు తెలంగాణ ఉద్యమం అండగా నిలిచింది. కానీ ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టి మరీ కేసీఆర్ అభివృద్ధి ఆయుధంతో బరిలోకి దిగారు. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మార్చారు. జాతీయ పార్టీలన్నీ దండగా తెలంగాణ మన ఇంటి పార్టీ, వేరే పార్టీల మాయలో పడవద్దని కేసీఆర్ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారు. మన పార్టీ అనే భావన, సెంటిమెంట్ టిఆర్ఎస్ కు రక్షణ కవచంగా ఉండేది. ఉద్యమ సమయంలో ఇతర పార్టీలన్నింటినీ వేరే ప్రాంత పార్టీలు అన్న ముద్ర పడేలా చేయడంలో సక్సెస్ అయ్యారాయన. స్వయం పాలన భావజాలంతో ఏర్పడిన పార్టీతో కేసీఆర్ తాను అనుకున్నది సాధించారు. కానీ 10 ఏళ్ల తర్వాత పార్టీ పేరు మార్చడం ద్వారా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ని వదిలేశారన్న అభిప్రాయం కలిగేలా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ has conducted its general body meeting on 5/10/2022 at its party headquarters at Hyderabad. The party general body meeting unanimously resolved to change the name of the party from Telangana Rashtra Samiti to Bharat Rashtra Samiti.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం, తెలంగాణ స్థానంలో భారత్ ను చేర్చడంతో విపక్ష పార్టీలు మొదట్లోనే విమర్శలు చేశాయి. కేసీఆర్ కు తెలంగాణతో పేగుబంధం లేదని, ఇప్పుడు పేరుబంధం కూడా తొలగించుకున్నారని రేవంత్ గతంలో విమర్శించారు. తెలంగాణ అనే పదంతో రుణం తీర్చేసుకున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రజల్లో కూడా విస్తృత చర్చ జరిగింది. ఈ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి తెలంగాణతో పేగుబంధం లేదు. ఈ రోజు నుంచి చంద్రశేఖరరావు గారికి పేరు బంధం కూడా తెగిపోయింది తెలంగాణ ప్రజలతోని, తెలంగాణ రాష్ట్రంతో. ఎందుకంటే ఈ రోజు నుంచి కేసీఆర్ శాశ్వతంగా తెలంగాణ అనే పదాన్ని కృష్ణార్పణం చేసిండు. పేగుబంధంతో పాటు పేరు బంధం కూడా కేసీఆర్కు ఈ ప్రాంతంతో తెగిపోయింది. ఒక్కసారి మన పీడ విరగైందన్న, తెలంగాణ ఓట్ల శనంతా వీకింది. అలా సార్ ఇవాళ బీఆర్ఎస్ ప్రకటించినాడు. ఇక బీఆర్ఎస్ అదే ఇక శని పోతుంటే సంతోషపడాలి లేదా? అందరు నవ్వుకుంటా గట్టిగా చప్పట్లు కొట్టురన్న, చేతులు పైకి చప్పట్లు కొట్టురన్న. అబ్బా ఇవాళ తెలంగాణ గట్టి కొట్టారు, గట్టి కొట్టారు. కేసీఆర్ చూసుకుంటూ కొట్టాలి. ఒక్కొక్కరి కళ్ళలో కేసీఆర్ అనే రాక్షసుడు కనబడాలి. ఇట్లా పళ్ళు కొరుక్కుంటూ కొట్టాలి. పీడ పోయిందన్న, పీడ పోయింది అబ్బా. అప్పటి నుంచి బాగా సంతోషం అనిపిస్తుంది అన్న. అబ్బా ఇక వీకెండ్ ఇక దాని ఎందుకంటే మొన్న రాగానే పీకుడు కానీ తోపు కానీ నేనే తెలంగాణ అని చెప్పి అన్నాడు. ఆ పేరు పోషణకి తాత అయినాయి. ఏం చేసాడు ఆయన? పార్టీ పేర్ల తెలంగాణ తీసి పడేసాడు. ఇక తీసి పడేయకుండా ఆయన బండారం అంతా బయట పెడితే ఆయన తెలంగాణ ద్రోహి అని చెప్పి మొత్తం తెలిసిపోయింది. అన్నిట్లలో మోసం చేసిన విషయం తెలిసిపోయింది. దొంగ దీక్షలు, మందు దాగి దీక్షలు చేసిన విషయం తెలిసిపోయింది. అందరినీ మోసం చేస్తున్న విషయం తెలిసిపోయినాక ఇంకే పనిగా ఇక వీకెండ్ అటువేయండు. ఈయన వీకెండ్ ఆడపోయి వీక్తాడని. ప్రతిపక్షాల అటాక్ తో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి అనే అంశానికి పెద్దగా ప్రచారం రాకుండా జాగ్రత్త పడ్డారు కేసీఆర్. ఇతర రాష్ట్రాలకు వెళ్లడం తగ్గించారు. కొంతకాలం మహారాష్ట్రపైనే దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర వైపు కూడా వెళ్లడం లేదు. అయినా పోటీ పడుతోంది టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ అనే భావన ప్రజల్లో పెంచేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ ద్వారానే పోటీ అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. మూడోసారి తెలంగాణలో గెలిస్తే వచ్చే ఇమేజ్ తో దేశంలో కీలక పాత్ర పోషించవచ్చని ఆయన నమ్ముతున్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు, ఆయన అడుగులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తన మాటలే మంత్రంగా ఆయన చేసే రాజకీయాలు తెలంగాణ ప్రజల్ని కట్టిపడేస్తాయి. అయితే ఆయన బలమంతా తెలంగాణ సెంటిమెంట్లోనే ఉంది. గత 2 ఎన్నికల్లో ఆయన ప్రసంగాలు ఎక్కడ మాట్లాడినా ప్రజలు ఎంతో ఆసక్తి చూపించేవారు. ఈసారి కేసీఆర్ పూర్తిగా అభివృద్ధి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రజలకు గట్టిగా చెప్పాలనుకుంటున్నారు. 19 నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నారు కదా, ఇదేంటి వనపర్తి కేసీఆర్ నా పక్కనే నిలబడున్నాడు కదా ఇక్కడ. ఇక నీ దమ్మేంది నా దమ్మేంది అంటే ఏ దమ్ము లేకుండా మొత్తం దమ్ము కోల్పోయి గంజి కేంద్రాలకు, అంబలి కేంద్రాలకు ఆలవాలమైన పాత మహబూబ్ నగర్ జిల్లా ఆనాడు వలసల పడి గోసపడి ఎవడో వచ్చి గంజి కేంద్రం పెడితే, అంబలి కేంద్రం పెడితే బతకాలే అనే ఒక శాపగ్రస్తమైన జిల్లా. ఆనాడు మేము పక్షుల్లాగా తిరుగుతూ ఉంటే ఈనాడున్న నాయకులు ఎక్కడున్నారో మీకు తెలుసు. ఇలా అవాకులు చెవాకులు, చిన్నంతరం లేకుండా పెద్దంతరం లేకుండా నోటికొచ్చినట్టు వాగే వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏం పనిలో ఉన్నారో మీకు తెలుసు. మేము తిరిగినాడు ఎవరు లేరు, ధైర్యం లేదు, మంది లేరు, నాయకులు లేరు, మంత్రి పదవులు లేవు. అయినా కూడా పక్షులు తిరిగినట్టుగా ఈ రాష్ట్రం నలుమూలల కలియ తిరిగి జనాన్నంతా చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి
ఇలా లేడు నా తమ్ముడు కానీ సాయి చంద్ లాంటి కళాకారులు, గోరెడ్డి వెంకన్న లాంటి కళాకారులు, ఎందరో బిడ్డలు, కవులు, గాయకులందరినీ ఏకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నినదిస్తే అది కూడా 2004లో మన పొత్తుతో గెలిచి మనల్ని ఆగం చేయాలని చూసి 14 ఏళ్ల ఉద్యమం తర్వాత చివరికి నేను చావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే అప్పుడు అయాల వచ్చింది తెలంగాణ. ఇవాళ మాట్లాడటోళ్ళు ఎవరో, ఆనాడు పోట్లాడిన వాళ్ళు ఎవరో, దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలని. కేసీఆర్ తనకు తన పార్టీకి ఇప్పటి వరకు అండగా ఉన్న కవచ కుండలం లాంటి సెంటిమెంట్ ను వదిలేసి ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఫలితాన్ని బట్టి చరిత్రలో కేసీఆర్ పేరు ఎలా ఉంటుందన్నది స్పష్టత వస్తుంది.